The origin of humanity. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకందరి కొందనాలు తెలియజేస్తున్నాను. మానవ సిద్ధాంతం మొదటి భాగం. మానవ జాతి మూలం. పరిచయం. మానవ జాతి మూల సిద్ధాంతం మానవ ఉనికి సంబంధించిన అత్యంత ప్రాథమిక ప్రశ్నలో ఒకదానికి సమాధానం ఇస్తుంది. మనం ఎక్కడి నుండి వచ్చాము? బైబిల్ దీనికి స్పష్టమైన మరియు ప్రామాణికమైన సమాధానాన్ని అందిస్తుంది. మానవ జాతి యాదృచ్ఛికంగా, ప్రమాదవశాత్తు లేదా ఒక నిర్జీవ ప్రక్రియ ద్వారా ఉద్భవించలేదు. దానికి బదులుగా మానవులు దేవుని సార్వభౌమ సంకల్ప ప్రకారము మరియు ఆయన దైవిక ప్రయోజనాల కోసము ఉద్దేశపూర్వకంగా సృష్టించబడ్డారు. సృష్టికి సంబంధించిన బైబిల్ వృత్తాంతం మానవ గౌరవం, గుర్తింపు, ఉద్దేశం, నైతికత మరియు దేవునితో ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి పునాది వేస్తుంది. ఆది కాండములోని ప్రారంభ అధ్యాయాలు దేవుని సృష్టి కార్యానికి పరాకాష్ఠగా మానవ జాతిని ప్రదర్శిస్తాయి. మిగిలిన సృష్టికి భిన్నంగా మానవ జాతి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సృష్టించబడింది మరియు దేవుని ప్రణాళికలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది. మానవ జాతి మూలాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరం, ఎందుకంటే పాపం, రక్షణ, వివాహం, పని, ఆరాధన మరియు శాశ్వత గమ్యం వంటి ప్రతి ప్రధాన బైబిల్ సిద్ధాంతం దేవునిచే మానవ జాతి సృష్టించబడిందనే సత్యంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో 7 విషయాలు కలవు. మొదటిగా, మానవాళి దేవునిచే సృష్టించబడింది. బైబిల్ ఈ ప్రకటనతో ప్రారంభమవుతుంది. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఆదికాండం 1:1. ఈ వాక్యం ఉనికిలో ఉన్న ప్రతిదానికి దేవుడే సృష్టికర్త అని స్థాపిస్తుంది. మానవాళి స్వయం ఉనికి కలది కాదు. మానవుల ఉనికి పూర్తిగా దేవునికే రుణపడి ఉంది. ఆదికాండం 1:26-27 ఇలా నమోదు చేస్తుంది. అప్పుడు దేవుడు మన స్వరూపంలో, మన పోలికలో మనిషిని చేద్దామని అనుకున్నాడు. కాబట్టి దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. ఈ వాక్య భాగం నుండి అనేక సత్యాలు వెలువడుతున్నాయి. మొదటగా, మానవాళి దేవుని ప్రత్యక్ష సృష్టి. బైబిల్ మానవాళిని అందమైన ప్రకృతి శక్తుల ఫలితంగా చిత్రీకరించదు. దేవుడు ఉద్దేశపూర్వకంగా మానవులను ఉనికిలోనికి తీసుకురావడం వలనే మానవాళి ఉనికిలో ఉంది. ఈ సత్యం యొక్క అర్థం, మానవ జీవితానికి ఒక ఉద్దేశం ఉంది, మానవ జీవితానికి ఒక విలువ ఉంది, మానవ జీవితం అంతిమంగా దేవునికి చెందినది, మానవులు తమ సృష్టికర్తకు జవాబుదారీగా ఉంటారు. రెండవదిగా, మిగిలిన సృష్టి కన్నా మానవాళి భిన్నమైనది. మొక్కలు, జంతువులు వాటి జాతుల ప్రకారం సృష్టించబడ్డాయి, కానీ మానవాళి దేవుని స్వరూపంలో సృష్టించబడింది. మానవులు కలిగి ఉన్నవి హేతుబద్ధమైన ఆలోచన, నైతిక స్పృహ, ఆధ్యాత్మిక సామర్థ్యం, ఆత్మజ్ఞానం, దేవుడిని ఆరాధించే సామర్థ్యం. భూమిపై ఉన్న మరే ఇతర జీవి కూడా ఈ లక్షణాలను ఈ విధంగా కలిగి ఉండదు. మూడవది, మానవాళి సృష్టికి కిరీటం. దేవుడు విశ్వాన్ని 6 రోజుల్లో ఒక క్రమ పద్ధతిలో సృష్టించాడు. ఆయన సృష్టి కార్యాల పరాకాష్ఠగా 6వ రోజున మానవాళి సృష్టించబడింది. ప్రతిదీ ముందుగానే సిద్ధం చేయబడింది. వెలుగు, భూమి, సముద్రాలు, వృక్షజలం, జంతువులు. ఆ తర్వాత సృష్టిపై పరిపాలన అధికారం వహించడానికి దేవుడు మానవాళిని సృష్టించాడు. రెండవ విషయం, ఆదాము సృష్టి. ఆదికాండం 2వ అధ్యాయం మొదటి మానవుని సృష్టికి సంబంధించిన అదనపు వివరాలను అందిస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం 7 ఇలా చెబుతుంది: యెహోవా దేవుడు నేలమట్టితో మానవుణ్ణి చేసి అతని నాసికాలలో జీవశ్వాసం ఊదగా మానవుడు జీవం గల ప్రాణి అగుట. ఈ వచనం మానవాళి యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక కోణాలను రెండింటినీ వెల్లడిస్తుంది. మొదటగా, మట్టి నుండి ఏర్పరచబడడం. దేవుడు ఆదామును భూమి యొక్క మట్టి నుండి ఏర్పరిచాడు. ఇది మనకు నేర్పుతుంది. మొదటగా, మానవ ఆధారపడడం. మానవులు స్వతంత్ర జీవులు కాదు.
మన మన ఉనికి పూర్తిగా దేవునిపై ఆధారపడి ఉంటుంది. 2 మానవ బలహీనత. మనం మట్టి అని లేఖనాలు పదే పదే మనకు గుర్తు చేస్తాయి. కీర్తన 103:14 ఇలా చెప్తుంది, ఆయన మన స్వరూపము ఎరుగును, మనం మట్టి అయి ఉన్నామని ఆయన జ్ఞాపకం ఉంచుకొనును. మానవ బలం, తెలివితేటలు మరియు విజయాలు మన సృష్టి సంబంధమైన పరిమితులను తొలగించవు. 3 సృష్టితో భౌతిక సంబంధం. మానవ శరీరం సృష్టి క్రమంలో ఒక భాగం. మానవత్వం దైవికం కాదు, మనం దేవునిచే సృష్టించబడిన జీవులం. 2 జీవ శ్వాస ఇవ్వబడడం. ఆదాము శరీరాన్ని రూపొందించిన తర్వాత దేవుడు అతనిలో జీవ శ్వాసను ఊదాడు. ఈ చర్య ఈ క్రింది వాటిని ప్రదర్శిస్తుంది. మొదటగా మానవ జాతి యొక్క ప్రత్యేక స్వభావం. జంతువుల విషయంలో ఇలాంటి వివరణ ఏది ఇవ్వబడలేదు. మానవ జీవితం దేవుని సృష్టి కార్యం నుండి ఉద్భవించింది. 2 మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక సామర్థ్యం. దేవుణ్ణి తెలుసుకోవడానికి, ప్రేమించడానికి, సేవించడానికి మరియు ఆరాధించడానికి వీలుగా మానవులు సృజించబడ్డారు. 3 దేవునితో మానవ జాతి యొక్క వ్యక్తిగత సంబంధం. ఆది నుండి మానవ జాతి సృష్టికర్తలతో సహవాసం కోసం రూపొందించబడింది. 3 అవ్వ సృష్టి. ఆదికాండం 2:18 ఇలా నమోదు చేస్తుంది, మనుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఈ వాక్యం విశేషమైనది ఎందుకంటే సృష్టిలోని మిగతావన్నీ మంచివి అని ప్రకటించబడ్డాయి. ఆదాముకు సహవాసం అవసరమని దేవుడు గుర్తించాడు. మొదటగా అవ్వ దేవునిచే సృష్టించబడింది. ఆదికాండం 2:21-22 దేవుడు ఆదామును ఎలా నిద్రపుచ్చి అతని ప్రక్కటెముకల్లో ఒకదాని నుండి అవ్వను ఎలా రూపొందించాడో వివరిస్తుంది. అనేక సత్యాలు వెల్లడవుతాయి. మొదటగా స్త్రీ దైవిక ప్రణాళిక ద్వారా సృష్టించబడింది. అవ్వను తర్వాత సృష్టించలేదు. పురుషునికి తోడుగా ఉండేందుకు దేవుడు స్త్రీని ఉద్దేశపూర్వకంగా సృష్టించాడు. 2 స్త్రీ పురుషులు సమాన మానవ స్వభావాన్ని పంచుకుంటారు. ఇద్దరు దేవునిచే సృష్టించబడ్డారు. ఇద్దరు దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు. దేవుని ముందు ఇద్దరు సమానమైన విలువను, గౌరవాన్ని కలిగి ఉన్నారు. 3 స్త్రీ పురుషులు విభిన్న పాత్రలను కలిగి ఉంటారు. విలువలు సమానమైనప్పటికీ దేవుడు వారిని ఒకరికొకరు పూరకమైన బాధ్యతలతో సృష్టించాడు. వివాహం మరియు కుటుంబం కోసం బైబిల్ నమూనా సృష్టిలోనే ప్రారంభమవుతుంది. 2 మొదటి వివాహం. ఆదికాండము 2వ అధ్యాయము వివాహ స్థాపనతో ముగుస్తుంది. దేవుడు అవ్వను ఆదాము వద్దకు తీసుకువచ్చాడు. ఇది వివాహం గురించి బోధించేదేమిటంటే దేవునిచే స్థాపించబడింది ఒక పురుషునికి మరియు ఒక స్త్రీకి మధ్య ఉంటుంది. జీవితాంతం ఉండే బంధం కోసం ఉద్దేశించబడింది. మానవ సమాజానికి పునాది వంటిదే. వివాహానికి సంబంధించిన ప్రతి బైబిల్ బోధన దాని మూలాలను సృష్టి వృత్తాంతంలో కలిగి ఉంది. 4 దేవుని స్వరూపంలో సృష్టించబడిన మానవాళి. మానవ మూలాలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సత్యాలలో ఒకటి దేవుని స్వరూప సిద్ధాంతం. ఆదికాండం 1:27 ఇలా చెబుతుంది, దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. మొదటగా దేవుని స్వరూపం యొక్క అర్థం. దేవుని స్వరూపంలో సృష్టించబడడం అంటే మానవులు శారీరకంగా దేవుని పోలి ఉంటారని కాదు. దానికి బదులుగా అది దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే గుణాలను సూచిస్తుంది. వాటిలో ఇవి ఉన్నాయి. మొదట హేతుబద్ధమైన సామర్థ్యం. మానవులు ఆలోచించగలరు, తర్కించగలరు మరియు నేర్చుకోగలరు. 2 నైతిక సామర్థ్యం. మానవులకు మనస్సాక్షి ఉంటుంది మరియు వారు నైతిక బాధ్యతలను గుర్తిస్తారు. 3 ఆధ్యాత్మిక సామర్థ్యం. మానవులు దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించగలరు. 4 సంబంధాలను ఏర్పరచుకునే సామర్థ్యం. మానవులు అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకోగలరు. 5 ప్రాతినిధ్య అధికారం. దేవుని అధికారం క్రింద సృష్టిని పరిపాలించడానికి మానవులు నియమించబడ్డారు. 2 దైవ స్వరూపం యొక్క ప్రాముఖ్యత. దైవ స్వరూపం ఈ క్రింది వాటికి ఆధారాన్ని అందిస్తుంది. మానవ గౌరవం. ప్రతి వ్యక్తి దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నందున విలువని కలిగి ఉంటారు. మానవ సమానత్వం. ప్రజలందరూ ఒకే ఆదిమ జంట నుండి వచ్చారు మరియు సమాన గౌరవాన్ని పంచుకుంటారు. మానవ హక్కులు. జీవిత పవిత్రత దైవ స్వరూపంపై ఆధారపడి ఉంటుంది.
మానవ బాధ్యత. మానవులు తాము ఎలా జీవిస్తున్నారనే దానిపై దేవునికి జవాబుదారీగా ఉంటారు. 5. మానవాళి యొక్క ఆదిమ ఉద్దేశం. దేవుడు మానవాళిని ఉద్దేశం లేకుండా సృష్టించలేదు. లేఖనాలలో అనేక ఉద్దేశాలు వెల్లడి చేయబడ్డాయి. మొదటగా దేవునిని మహిమపరచడానికి. యెషయా 43:7 ప్రజలు దేవుని మహిమ కొరకు సృష్టించబడ్డారని బోధిస్తుంది. జీవితం యొక్క అత్యున్నత ఉద్దేశం దేవునిని గౌరవించడం మరియు మహిమపరచడం. 2. దేవునితో సహవాసం చేయడానికి. పాపం ప్రపంచంలోనికి ప్రవేశించడానికి ముందు ఆదాము మరియు అవ్వలు దేవునితో నిరాటంకమైన సహవాసాన్ని ఆస్వాదించారు. మానవాళి ఆయనతో సంబంధం కోసం సృష్టించబడింది. 3. ఆధిపత్యం చెలాయించడం. సృష్టిపై పరిపాలన చేయమని ఆదికాండం 1:28 మానవాళిని ఆజ్ఞాపిస్తుంది. ఈ ఆధిపత్యం దోపిడీ కాకుండా బాధ్యతాయుతమైన నిర్వహణను కలిగి ఉంటుంది. 4. విస్తరించి భూమిని నింపడం. ఫలించి విస్తరించమని దేవుడు మొదటి మానవ జంటను ఆదేశించాడు. మానవ సమాజం మరియు కుటుంబ జీవితం దేవుని సృష్టి ఆజ్ఞ నుండి ఉద్భవించాయి. 6. మానవ జాతి ఐక్యత. అపోస్తుల కార్యం 17:26 ఇలా ప్రకటిస్తుంది. మరియు ఆయన సమస్త మనుషులందరినీ ఒకే రక్తంతో సృష్టించాడు. ఈ ముఖ్యమైన సత్యం బోధించేదేమిటంటే 1. ఉమ్మడి మూలం. ప్రజలందరూ ఆదిమ మానవ జంట నుండి వచ్చారు. 2. ఉమ్మడి మానవత్వం. సాంస్కృతిక, భాష మరియు జాతిపరమైన భేదాలు ఉన్నప్పటికీ ప్రజలందరూ ఒకే మానవ కుటుంబానికి చెందినవారు. 3. సార్వత్రిక జవాబుదారీతనం. ప్రజలందరికీ ఒకే మూలం ఉన్నందున ప్రజలందరూ ఒకే సృష్టికర్తకు జవాబుదారీగా ఉంటారు. 4. రక్షణ యొక్క సార్వత్రిక అవసరం. ఆదాము సంతతి వారందరూ పాపులే కాబట్టి వారికి క్రీస్తు ద్వారా విమోచన అవసరం. 7. ఆచరణాత్మక అనువర్తనాలు. మానవ జాతి మూలం గురించిన సిద్ధాంతం లోతైన అంతరార్థాలను కలిగి ఉంది. మొదటగా మానవ జీవితం పవిత్రమైనది. దేవుడు మానవాళిని సృష్టించినందున ప్రతి మానవ జీవితానికి గౌరవం మరియు విలువ ఉన్నాయి. 2. గుర్తింపు దేవునిలో ఉంది. మానవ గుర్తింపు స్వయంగా సృష్టించుకోబడదు. ఇది దేవుని సృజనాత్మక ప్రణాళికలో పాతుకుపోయి ఉంది. 3. పనికి అర్థం ఉంది. సృష్టిపై పరిపాలన చేయడానికి దేవుడు మానవాళిని సృష్టించాడు. అందువల్ల పని అనేది ఒక దైవిక పిలుపు. 4. సంబంధాలు ముఖ్యం. మానవులు సమాజం, కుటుంబం మరియు సహవాసం కోసం సృష్టించబడ్డారు. 5. ఆరాధన అత్యవసరం. మానవాళి దేవునిచే మరియు దేవుని కొరకు సృష్టించబడింది కాబట్టి ఆరాధన మానవ ఉనికికి కేంద్రం. ముగింపు. మానవ జాతి మూలం గురించిన బైబిల్ సిద్ధాంతం దేవుడు ఆదాము మరియు అవ్వలను మొదటి మానవులుగా నేరుగా సృష్టించాడని బోధిస్తుంది. మానవాళి యాదృచ్ఛికమైనది కాదు, అల్పమైనది కూడా కాదు, కానీ దేవుని ప్రత్యేక సృష్టి. ఆయన స్వరూపంలో సృష్టించబడినందున మానవాళికి ప్రత్యేకమైన గౌరవం, విలువ, ఉద్దేశం మరియు బాధ్యత ఉన్నాయి. దేవుడు తనను మహిమపరచడానికి, ఆయనతో సహవాసాన్ని ఆస్వాదించడానికి, సృష్టిపై పరిపాలన చేయడానికి మరియు ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మానవులను సృష్టించాడు. మానవ మూలాల గురించిన సరైన అవగాహన బైబిల్ మానవ శాస్త్రంలోని ప్రతి ఇతర అంశాన్ని అర్థం చేసుకోవడానికి పునాదిని అందిస్తుంది మరియు సృష్టిలో దేవుని జ్ఞానము మరియు శక్తి యొక్క గొప్పతనాన్ని వెల్లడిస్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.